నమస్తే వెల్కమ్ టు JP9 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ తన సులాభాల కోసం పవన్ కళ్యాణ్ టీడీపీ డైరెక్షన్ లో నడుస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో చిన్న పిల్లల దగ్గర నుంచి అవ్వాతాతల వరకు అందరికీ సంక్షేమ పథకాలు. రామ్ గోపాల్ వర్మపై చర్యలు తీసుకోవాలంటూ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన బర్రెలక్క. 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఏ ఆటగాడు సాధించని రికార్డును నెలకొల్పిన విరాట్ కోహ్లీ. తన స్వలాభాల కోసమే పవన్ కళ్యాణ్ టీడీపీ డైరెక్షన్ లో నడుస్తున్నాడు. బాబు పడేసే చిల్లరకు కక్కుర్తి పడడం పవన్ కళ్యాణ్ ప్యాకేజీ పాలిటిక్స్ కు నిదర్శనం. మీరు నన్ను కాన్స్టెంట్గా నా నిర్ణయాలు సందేహిస్తూ ఉంటే సంతోషంగా వాళ్ళందరూ కూడా వైసీపీకి వెళ్ళిపోవచ్చు. పార్టీ నుంచి వెళ్ళిపోవడం సమస్య కాదు. మేము ప్రజారాజ్యం కాంగ్రెస్ నుంచి ప్రజారాజ్యంకి వచ్చాం, ప్రజారాజ్యం నుంచి జనసేనకు వచ్చాం, జనసేన టీడీపీ అలయన్స్లో మళ్ళీ ఆ జెండాలు మోసాం, అక్కడి నుంచి మళ్ళీ జనసేన జెండా పెట్టుకున్నాం. ఇప్పుడు మరలా వేరే పార్టీకి పోండి, మీకు ఇష్టమైతే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అంటే మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి అసలు? ఇక మీదట జనసేన గురించి ఎవరు మాట్లాడినా, జనసేన టీడీపీ అలయన్స్ గురించి మన వాళ్ళు ఏ స్థాయిలో అది మనకి చిన్నపాటి కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎవరు మాట్లాడినా నేను వారిని మీరందరూ నిర్ణయం తీసుకోండి, వైసీపీ కోవర్ట్స్గానే చూద్దాం వాళ్ళందరినీ. ఏమంటున్నానంటే అసలు పవన్ కళ్యాణే పెద్ద టీడీపీకి జీతగాడు, కోవర్ట్ కూడా కాదు. కోవర్ట్ అంటే దానికి ఒక విలువన్న ఉంది. ఈయన ఒక జీతగాడు అనమాట. ఈయన వైఖరి మొత్తం కూడా టీడీపీకి అనుసంధానంగా నడుస్తున్నాడు తప్ప ఆయన నమ్మి వచ్చిన ప్రజల కోసం ఇంతవరకు ఏమీ చేసిన దాఖలాలు కూడా లేవు. నేను ఆ టీడీపీతో పొత్తుని నాకు నచ్చటం లేదు, నేను దాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. ఆయనే చెప్పారు ఏమని, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా అవినీతి పరులు, ఇసుక దోపిడీ చేశారు, చింతమనేని ప్రభాకర్ ఒక ఎంఆర్ఓను కొట్టాడు అని దూషించి తిట్టి నా తల్లిని దూషించారు, నా అన్నను దూషించారు, మా అమ్మను దూషించారు, మా అన్న బిడ్డను దూషించారు, మీడియా సమావేశాలు పెట్టి మమ్మల్ని తిడుతూ కూర్చున్నారు, బాలకృష్ణ గారు అలగా జనం అన్నారు అని చెప్పి ఆ రోజు చెప్పి ఈ రోజున టీడీపీతో పొత్తు పెట్టుకోవడం గల కారణం ఏంటి? ఆ రోజు 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారు చేసిన అవినీతిని మీరు ఎండగట్టి తెలుగుదేశం పార్టీని రాష్ట్రం నుంచి తరిమి కొడదామని చెప్పిన మీరు ఈ రోజున ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు హఠాత్తుగా మంచి వాళ్ళు కావడానికి గల కారణం ఏంటి? సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో చిన్న పిల్లల దగ్గర నుంచి అవ్వాతాతల వరకు అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. సీఎం వైఎస్ జగన్ గారి వల్లే కరోనా సమయంలో ప్రజలంతా ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉండగలిగారు. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వడం, పూర్తిగా ఏ ఆధారం లేని వాళ్ళకి ఒక ఆధారం కల్పించడం. మామూలుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ప్రతి కుటుంబానికి నా అంచనా ప్రకారం 1,00,000 రూపాయలు అంది ఉంటుంది. ఒక చిన్నపిల్లడు అనుకున్నారు, 10th క్లాస్లో చదివే పిల్లలు ఉంటే అమ్మఒడిని ఇస్తున్నారు, ఇంటర్మీడియట్ అయితే విద్యా దీవెని ఇస్తున్నారు. ఈ విధంగా ఒక ముసలోడు ఉంటే అతనికి సంవత్సరానికి పెన్షన్ 30,000 అవుతుంది. ఇవన్నీ లెక్క పెట్టుకుంటే ఒక కుటుంబానికి 1,00,000 రూపాయలు. ఇదివరకైతే ఆడపిల్లలకి టాయిలెట్స్ కూడా ఉండేవి కాదు, చాలా దారుణంగా ఉన్న పరిస్థితులు. 10th క్లాస్ అమ్మాయిలు తోటల్లోకి వెళ్ళి లేకపోతే అక్కడ ఉన్న మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి టాయిలెట్ వాళ్ళ ప్రక్రియ పూర్తి చేసుకుని వచ్చే పరిస్థితులు. సో అలాంటిది కాకుండా నాడు నేడులో భాగంగా మంచి టాయిలెట్స్ కట్టడం, తర్వాత ఏమో స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేయడం వల్ల ఏమైందంటే సో ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిన పిల్లలు చాలామంది ఎందుకు ఆ సపోర్ట్స్ ఇక్కడ దొరుకుతున్నాయి కదా, ఇంగ్లీష్లో కూడా మనకి ఎడ్యుకేషన్ అందుతుంది కదా, గవర్నమెంట్ మనకు అందిస్తున్నారు కదా అని ఆలోచన చేసి సో ఎక్కువ మంది ఏం చేశారంటే ప్రైవేట్ స్కూల్ పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్ జాయిన్ అవ్వడానికి అవకాశం వచ్చింది. అయినప్పటికీ కరోనా టైంలో ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ సంక్షేమం కలిగి సుఖంగా ఉన్నారంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి చేసే పథకాలు మాత్రమే. అది మాత్రం తప్పకుండా చెప్పగలం. అంటే వేరే గవర్నమెంట్ చేయగలదా చేయలేదని దాని గురించి ఆలోచన లేదు. కానీ కరోనా టైంలో ఈయన ఉండడం వల్ల ఏమైందంటే ప్రతి ఒక్కరికి మేలు జరిగింది. ఆ టైంలో కొంతమంది బీసీ ఓసీ ఉమెన్స్కి 18,000 రూపాయలు పెన్షన్ లోన్ ఇచ్చారు. లోన్ ఇవ్వడం వల్ల ఏంటంటే పనులన్నీ ఆగిపోయి 6 నెలలు పూర్తిగా అన్ని తలుపులేసి లోపల కూర్చున్నాం. ఆ టైంలో కూడా వాళ్ళు ఏం చేశారంటే చిన్న చిన్న షాపులు పెట్టుకోవడం, టిఫిన్ షాపులు పెట్టుకోవడం, ఆ విధంగా వాళ్ళ లైఫ్లో ఆ 6 నెలలు కష్టంగా గడవలసింది యాజ్ యూజువల్గా వెళ్ళిపోయిందన్నమాట. ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన బర్రెలక్క రాష్ట్ర మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అసలేం జరిగిందంటే ఊరు పేరు లేని బర్రెలక్క ఫేమస్ అయిందని వర్మ తనదైన శైలిలో కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలను బర్రెలక్క సీరియస్ గా తీసుకున్నారు.
వర్మ వ్యాఖ్యలపై ఆమె తరపు న్యాయవాది రాజేష్ కుమార్ తెలంగాణ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఈ నెల 24న వ్యూహం సినిమా ఆడియో ఫంక్షన్ లో బర్రెలక్క గురించి వర్మ చెబుతూ బర్రెలక్క బర్రెలు కాస్తుంది, బర్రెలు ఆమె మాటలు వింటాయి, అందుకే ఆమెను బర్రెలక్క అంటారు. ఈ వ్యాఖ్యలపై ఆమె మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. వర్మపై చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా ఈ రోజు విడుదల కావాల్సిందే. అయితే సినిమాను ఈ రోజు విడుదల చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ సర్టిఫికేట్ ను జనవరి 11 వరకు సస్పెండ్ చేయనున్నట్లు తెలిపింది. దాదాపు 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఏ ఆటగాడు సాధించిన రికార్డును టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ నెలకొల్పాడు. 7 వేర్వేరు క్యాలెండర్ సంవత్సరాల్లో 2000కు పైగా పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా విరాట్ నిలిచారు. సెంచరియన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో 82 బంతుల్లో 76 పరుగులు కొట్టడంతో 2023లో అతడి పరుగులు 2006కి చేరుకున్నాయి. దీంతో క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ మైలురాయిని కోహ్లీ అందుకున్నాడు. గతంలో 2012లో 2186 పరుగులు, 2014లో 2286 పరుగులు, 2016లో 2595 పరుగులు, 2017లో 2818 పరుగులు, 2018లో 2735 పరుగులు, 2019లో 2455 చొప్పున పరుగులు సాధించాడు. 18,077లో అంతర్జాతీయ క్రికెట్ మొదలవ్వగా అప్పటి నుంచి అధికారిక రికార్డుల ప్రకారం ఏ ఇతర ఆటగాడు ఈ ఘనతను సాధించలేదు. కాగా సెంచురియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ ఘోర పరాజయం పాలైంది. ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. తొలి ఇన్నింగ్స్ లో 185 పరుగులతో చెలరేగిన డీన్ ఎల్లర్ దక్షిణాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించాడు. కగినో రబడా, మార్కో ఎన్ఎస్ బర్గర్ల పేస్ త్రయం మందు భారతీయ బ్యాటర్లు నిలవలేకపోయారు. మరి ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్ లో ఘోరంగా విఫలమయ్యారు. మొదటి ఇన్నింగ్స్ లో 245 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో కేవలం 131 పరుగులకే ఆల్అౌట్ అయ్యారు. అయితే విరాట్ కోహ్లీ సెకండ్ ఇన్నింగ్స్ లో వేగంగా పరుగులు రాబట్టాడు. 76 పరుగులు కొట్టగా అందులో ఏకంగా 12 4లు, 1 సిక్సర్స్ ఉన్నాయి. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లిలో షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అవగాహన సదస్సు తొలి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. హ్యూమన్ రైట్స్ సంస్థలోకి కొత్తగా కొంతమందిని చేర్చడం జరిగింది. వాళ్లకు ఐడి కార్డ్ సర్టిఫికేట్స్ లో అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బైరెడ్డిపల్లి ఎంపీడీఓ డి రాజేంద్ర బాలాజీ హాజరయ్యారు. అలాగే ఆయన మాట్లాడుతూ మానవ హక్కుల గురించి కొన్ని సూచనల్ని, సలహాలని తెలిపించారు. ఈ మీటింగ్ లో పలమనేది సంబంధించిన టీం సభ్యులు మరియు బైరెడ్డిపల్లికి సంబంధించిన టీం సభ్యులు హాజరయ్యారు. సంస్థ యొక్క నియమాలు అలాగే మంచి పనులను ఐక్యమత్యంగా చేయాలని, ప్రతి ఒక్క కార్యక్రమం కలిసిమెలిసి చేపట్టాలని, మనకో సంస్థ ఒక పేరుని ముందుకు తీసుకువెళ్లాలని సూచనలు చేశారు. అలాగే ఈ కార్యక్రమం బైరెడ్డి టీం సభ్యుడు మసూద్ అలీ, ఫైజుల్లా సుసరుద్దీన్ మరి బైరెడ్డిపల్లి టీం సభ్యులు ఏర్పాటు చేయడం జరిగింది. ఏపీ స్టేట్ మీడియా సెల్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ మరియు రాయలసీమ ఇన్ఛార్జ్ అమీర్ భాషా, చిత్తూరు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ అర్షద్ అలీ పాలమనేరు టీం తరపున హాజరయ్యారు. इसमें आता ले फोटो भी कौन मारा वीडियो में सार की तरफ से हम हुसैन नामी का रख दे రాయలసీమ జనరల్ సెక్రటరీ ఎం ఫైజుల్లా. फोटो 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 इसमें आता ले फोटो भी कौन मारा वीडियो में ఇంతకుముందు పోస్టులు ఉన్నారు. మిస్టర్ షేక్ అబ్దుల్ ఆసిఫ్, ఈయనకి చీఫ్ లీగల్ అడ్వైజర్గా చిత్తూరు డిస్ట్రిక్ట్కి నియామకం జరిగింది. వారికి అభినందనలు. देखो बे ఇంతకుముందు పోస్టులు ఉన్నారు. మిస్టర్ షేక్ అబ్దుల్ ఆసిఫ్,
ఈయనకి చీఫ్ లీగల్ అడ్వైజర్గా చిత్తూరు డిస్ట్రిక్ట్కి నియామకం జరిగింది. వారికి అభినందనలు. देखो बे బైలెడ్పల్లో జరిగింది ఫస్ట్ టైం మన షేక్ మస్తాన్ సాబ్ ఆధ్వర్యంలో. ఆయన ప్రోద్బలంతోనే ఇంతవరకు వచ్చాము. ఆయన వల్ల ఎందుకు చెప్తున్నా ఆయన ఎందుకు అంటారంటే, మస్తాన్ సాబ్ వచ్చి ఒక మామూలు వ్యక్తి, నాకు చిన్నప్పటి నుంచి పరిచయం. ఆయన గురించి ఎందుకు చెప్తున్నా అంటే మీకు చాలా మందికి తెలియకపోవచ్చు. ఆయన గురించి ఒక టీవీ మెకానిక్ లాగా ఆయన ఎదిగారు, మంచి పేరు తెచ్చుకున్నారు. అమర్నాథ్లో మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే ఒక మంచి రెస్పాన్సిబుల్ పర్సన్గా ఎదగాలని ఆయన కోరికతో ఆయన ఏం చేశారంటే, ఇలాగా ఒకరు ఆహ్వానం మేరకు ఇందులో రావడం జరిగింది. ఆయన పేర్లతో కానీ ఆయన వస్తూ స్టార్టింగ్ నుంచే రెబల్ అంటే మంచి అయితే ఏం ప్రాబ్లం లేదు. ఏదైనా చిన్న విషయాలు తేడా వస్తే మొహం మీద అడగడం, దాన్ని అక్కడికక్కడే పరిష్కరించడం, లేకపోతే కాకపోతే అక్కడికక్కడే దాన్ని సైడ్ చేసి వదిలేయడము, ముందరికి వెళ్ళిపోవడం. ఇప్పుడు చాలా మంది చెప్తారు కానీ ఆయన చెప్తూ చేశారు కూడా. ఆ విషయంలో నేను నిజంగానే ఈరోజు సభాముఖంగా ఆయనకి నేను కృతజ్ఞతలు ప్లస్ అభినందనలు రెండూ తెలుపుతున్నాను. ఎందుకంటే మేమిద్దరు ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఒకరికొకరు విషయస్ చెప్పుకుంటాం, కానీ నలుగురిలో చెప్పడం ఎందుకు చెప్పాలంటే మంచి విషయం చెప్పాలి. ఎందుకంటే ఆయన ఇన్స్పిరేషన్ చాలా మందికి ఉపయోగపడుతుంది ఫ్యూచర్. ఆయన ఎలా ఆలోచిస్తారో చెప్తాను చూడండి. మనం ఏదైనా తప్పు జరుగుతాను కళ్ళ ముందర అంటే అడగడంలో తప్పు లేదు, మాట్లాడడం. ఇంతకు ముందు ఐడి కార్డు లేకపోతే అడిగితే పక్కకు జరిగే నువ్వు ఎవరు అడిగావు, నీది ఏ ఊరు అడిగేవారు. అవునా? కరెక్టేనా? చాలా మందికి ఇది జరుగుతుంటే నా విషయంలో కూడా జరిగింది. కానీ ఈ ఐడి కార్డు ఉన్న పవర్ ఏమంటే, మీరు ఏ ఊర్లో ఉండండి, ఎక్కడన్నా ఉండండి, ప్రపంచంలో ఏ మూల కూడా ఉండొచ్చు. మీరు ఎవరన్నా మిమ్మల్ని ప్రశ్నిస్తే ఈ కార్డు చూపిస్తే వాళ్ళు ఏం మాట్లాడరు. ఎందుకంటే మనకి ఆ బాధ్యత ఈ కార్డు ఇస్తారన్నమాట. ఈ కార్డు బైలెడ్పల్లో జరిగింది ఫస్ట్ టైం మన షేక్ మస్తాన్ సాబ్ ఆధ్వర్యంలో. ఆయన ప్రోద్బలంతోనే ఇంతవరకు వచ్చాము. ఆయన వల్ల ఎందుకు చెప్తున్నా ఆయన ఎందుకు అంటారంటే, మస్తాన్ సాబ్ వచ్చి ఒక మామూలు వ్యక్తి, నాకు చిన్నప్పటి నుంచి పరిచయం. ఆయన గురించి ఎందుకు చెప్తున్నా అంటే మీకు చాలా మందికి తెలియకపోవచ్చు. ఆయన గురించి ఒక టీవీ మెకానిక్ లాగా ఆయన ఎదిగారు, మంచి పేరు తెచ్చుకున్నారు. అమర్నాథ్లో మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే ఒక మంచి రెస్పాన్సిబుల్ పర్సన్గా ఎదగాలని ఆయన కోరికతో ఆయన ఏం చేశారంటే, ఇలాగా ఒకరు ఆహ్వానం మేరకు ఇందులో రావడం జరిగింది. ఆయన పేర్లతో కానీ ఆయన వస్తూ స్టార్టింగ్ నుంచే రెబల్ అంటే మంచి అయితే ఏం ప్రాబ్లం లేదు. ఏదైనా చిన్న విషయాలు తేడా వస్తే మొహం మీద అడగడం, దాన్ని అక్కడికక్కడే పరిష్కరించడం, లేకపోతే కాకపోతే అక్కడికక్కడే దాన్ని సైడ్ చేసి వదిలేయడము, ముందరికి వెళ్ళిపోవడం. ఇప్పుడు చాలా మంది చెప్తారు కానీ ఆయన చెప్తూ చేశారు కూడా. ఆ విషయంలో నేను నిజంగానే ఈరోజు సభాముఖంగా ఆయనకి నేను కృతజ్ఞతలు ప్లస్ అభినందనలు రెండూ తెలుపుతున్నాను. ఎందుకంటే మేమిద్దరు ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఒకరికొకరు విషయస్ చెప్పుకుంటాం, కానీ నలుగురిలో చెప్పడం ఎందుకు చెప్పాలంటే మంచి విషయం చెప్పాలి. ఎందుకంటే ఆయన ఇన్స్పిరేషన్ చాలా మందికి ఉపయోగపడుతుంది ఫ్యూచర్. ఆయన ఎలా ఆలోచిస్తారో చెప్తాను చూడండి. మనం ఏదైనా తప్పు జరుగుతాను కళ్ళ ముందర అంటే అడగడంలో తప్పు లేదు, మాట్లాడడం. ఇంతకు ముందు ఐడి కార్డు లేకపోతే అడిగితే పక్కకు జరిగే నువ్వు ఎవరు అడిగావు, నీది ఏ ఊరు అడిగేవారు. అవునా? కరెక్టేనా? చాలా మందికి ఇది జరుగుతుంటే నా విషయంలో కూడా జరిగింది. కానీ ఈ ఐడి కార్డు ఉన్న పవర్ ఏమంటే, మీరు ఏ ఊర్లో ఉండండి, ఎక్కడన్నా ఉండండి, ప్రపంచంలో ఏ మూల కూడా ఉండొచ్చు. మీరు ఎవరన్నా మిమ్మల్ని ప్రశ్నిస్తే ఈ కార్డు చూపిస్తే వాళ్ళు ఏం మాట్లాడరు. ఎందుకంటే మనకి ఆ బాధ్యత ఈ కార్డు ఇస్తారన్నమాట. ఈ కార్డు చిత్తూరు జిల్లా గుడిపల్లికి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన తెలుగు తమ్ముళ్లు. చంద్రబాబు కుప్పం పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు. ప్రతి మనసు
చరిత్ర గురించి చెప్పుకునే నాయకుడు కాదు, చరిత్ర తిరగరాసిన నాయకుడే నాయకుడు. ఆ నాయకుడే నర్సరావుపేట గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. మొన్న 16,000 మెజారిటీతోనూ, నిన్న 32,000 మెజారిటీతోనూ, రేపు 2024 ఎన్నికల్లో 50,000 మెజారిటీతో గెలిపించుకునే హ్యాట్రిక్ కొట్టబోతున్న నాయకుడు నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అని నర్సరావుపేట నియోజకవర్గం జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం నర్సరావుపేట పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నర్సరావుపేట నియోజకవర్గంలో 2011 నుండి ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేసిన ఏకైక నాయకుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అని అన్నారు. డాక్టర్ వృత్తిలో ఉంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారని, వైఎస్ జగన్ వెంట ఉంటూ 2014లో వైఎస్ రాజశేఖర రెడ్డి దీవెనలతో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో 16,000 మెజారిటీతో గెలుపొందారని అన్నారు. అక్కడి నుండి 2019 ఎన్నికల్లో 32,000 మెజారిటీ గెలుపొందారని, నియోజకవర్గ ప్రజల నమ్మకంతో, అతనిపై ఉన్న మమకారంతో మంచి మెజారిటీ గెలిపించుకున్నారని అన్నారు. 2024 ఎన్నికల్లో 3వసారి హ్యాట్రిక్ కొట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ గా అందిస్తామని తెలిపారు. గారి కుటుంబానికి కానీ నర్సరావుపేట నియోజకవర్గంలో నేనంటూ ఉన్నానని ఎంతో నర్సరావుపేట టౌన్లో నెంబర్ 1గా ఉన్న ప్రాక్టీస్ని కూడా పక్కన పెట్టి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు వారి కుటుంబం కోసం నర్సరావుపేట నియోజకవర్గంలో మరి జెండా పట్టుకోవడం జరిగింది. మరి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు 2011 నుంచి నర్సరావుపేట నియోజకవర్గంలో మరి పోరాడుతూ 2014లో మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మరి 15,000 రూపాయల చిల్లర మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత నుంచి నర్సరావుపేటని అభివృద్ధి పదంలో నడిపిస్తూ అందరి కార్యకర్తలను కూడా కలుపుకుంటూ వెళ్తూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరిలో ఒకడై ఏ కష్టం వచ్చినా నేనంటూ ముందున్నా అని చెప్పి మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు నుంచి పయనిస్తూ 2019లో మరి జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుతో మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యేగా గుంటూరు జిల్లాలో 32,000 మెజార్టీతో భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది. మరి ఆ రోజు నుంచి నర్సరావుపేటలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎన్నో మరి సంక్షేమ పథకాలు కానీ మరి నర్సరావుపేట నియోజకవర్గం కోసం మరి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కృషి చేశారు. మరి దానిలో భాగంగానే మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ప్రత్యేక జిల్లా, కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు మరి నర్సరావుపేటని జిల్లా హెడ్ క్వార్టర్ ప్రకటించడానికి మరి ఏ ఎమ్మెల్యేకి ఆ ఎమ్మెల్యేగా వాళ్ళు మా నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే మన హెడ్ క్వార్టర్ చేయాలి అనే దానికి ముందుంటారు. కానీ మన ఎమ్మెల్యే గారు నర్సరావుపేట అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, నర్సరావుపేట అభివృద్ధి చెందడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి నర్సరావుపేట చేయాలని ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేయడం, దానికి అందరు ఎమ్మెల్యేలు కూడా సహకరించి నర్సరావుపేటను చేయడం అనేది చాలా చిన్న విషయం కాదు. ఎందుకంటే జిల్లా హెడ్ క్వార్టర్ అనడం వల్లే ఇవాళ నర్సరావుపేట ఎంతో అభివృద్ధి చెందింది. మరి దానిలో భాగంగానే మరి నర్సరావుపేటలో జేఎన్టీయూ కాలేజీ తీసుకొచ్చి మరి గత ప్రభుత్వంలో కాలేజీ మొత్తం డిగ్రీ కాలేజీ అన్ని పల్నాడు బస్టాండ్లో పాత ఎన్టీ రామారావు కాలేజీలో జరిగింది. కానీ 2019లో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు గెలిచాక సుమారు 150 నుంచి 170 కోట్ల రూపాయలు మన బడ్జెట్ శాంక్షన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఇవాళ కాకాని దగ్గర బ్రహ్మాండమైన బిల్డింగులు కట్టి పిల్లలకి అన్ని సౌకర్యాలు, హాస్టల్స్ కూడా ఏర్పాటు చేసి ఇవాళ నర్సరావుపేటలో జేఎన్టీయూని నెంబర్ 1గా తీర్చిదిద్దారు. అలాగే మరి కరోనా కష్టకాలంలో డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చేసిన కృషికి నర్సరావుపేటలో ఎప్పుడూ మర్చిపోలేరు. ఎందుకంటే చిన్న వాళ్ళు, డబ్బులు కట్టలేని వాళ్ళు, పేదవాళ్ళు ఉన్న టైంలో కూడా మరి అందరికి అందుబాటులోకి గవర్నమెంట్ హాస్పిటల్లో మరి హుటాహుటిన దాదాపు 60-70 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని అన్ని ఎక్విప్మెంట్ తీసుకొచ్చి డాక్టర్లను తీసుకొచ్చి మరి ఎంతోమంది పేదల కోసం నర్సరావుపేటలో మరి కృషి చేశారు. అలాగే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే నర్సరావుపేట టౌన్లో సుమారు అన్ని కులాల వారికి 7,500 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. దానిలో ఏ పార్టీ అని కానీ ఏ కులం మతం ఏమీ చూడకుండా పేదవాళ్ళు అనేవాడు ఎవరు దరఖాస్తు పెట్టుకున్నా కూడా మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మనకి నర్సరావుపేటలో అందరికీ సహాయం చేశారు. మరి అలాంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నర్సరావుపేటని ఎక్కువ అభివృద్ధి చెందుతూ నర్సరావుపేట జిల్లా హెడ్ క్వార్టర్ చేయడం కానీ, డిగ్రీ కాలేజీలు కానీ, మరి కేంద్రీయ విద్యాలయాలు కానీ అట్లా ఎన్నో చెప్పుకుంటూ పోతే చాలా అభివృద్ధి చేశారు నర్సరావుపేట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. అందరినీ కలుపుకొని పోయి చిన్నవాళ్ళు వచ్చినా కూడా ఏదన్నా సమస్య ఉన్నా కూడా మరి భుజం మీద చేసి నేనున్నా అని చెప్పి ధైర్యం చెప్పి మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరి నర్సరావుపేటలో కార్యకర్తలకు ఎప్పుడు అందుబాటులో 365 రోజులు 24 గంటలు మరి నర్సరావుపేట ఎమ్మెల్యే గారు మనందరికీ అందుబాటులో ఉంటారు. మరి అలాగే రేపు రానున్న రోజుల్లో కూడా మరి రేపు 2024లో మరి ఇంకా ఒక 5 నెలల్లో 4 నెలల ఎలక్షన్ రాబోతున్నాయి. దానిలో కూడా నర్సరావుపేట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు 3వసారి
ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మరి సీటు మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి గోపిరెడ్డి గారికి ఆల్రెడీ అనౌన్స్ చేశారు. గోపిరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి నసరావుపేటలో మరి మూడోసారి కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచి నసరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే సీట్ని జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తామని, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి ఈ సభాగంగా తెలియజేస్తూ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి నసరావుపేట నియోజకవర్గంలోని అన్ని కులాల వారు, అన్ని మతాల వారు అందరూ మరి పూర్తి మద్దతు తెలుపుతూ మరి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీకాళహస్తిలో బలిజలకు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మోసం చేస్తున్నారని శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినూత అన్నారు. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని బలిజ ఓట్ల కోసం ఎమ్మెల్యే డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. అందరికీ నమస్కారం. శ్రీకాళహస్తిలో బలిజలను కాపులను మోసం చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మొన్న వంగవీటి రంగా గారి విగ్రహాన్ని ఏ అర్హతతో ఈ ఎమ్మెల్యే ఆవిష్కరించాడో చెప్పాలని సూటిగా ప్రశ్నిస్తున్నా. శ్రీకాళహస్తిలో కాపు భవనం కడతానని 4.5 సంవత్సరం ముందు హడావిడి చేసిన ఈ మధుసూదన్ రెడ్డి కనీసం భవనం కూడా కట్టకుండా బలిజోలని మోసం చేసి మళ్లీ ఎలక్షన్లు వచ్చేస్తున్నాయని మోసం చేసే కార్యక్రమంలో భాగంగా హడావిడి చేస్తూ వంగవీటి రంగా గారి విగ్రహం ఆవిష్కరించాడు. రంగా గారి వర్ధంతి రోజు అందరూ వస్తే ఆయన సొంత డబ్బా కొట్టుకుంటున్నాడు. అసలు ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో నువ్వు బలిజలకి ఏమి చేశావో చెప్పకుండా కొంతమంది నీ భజన చేసే వాళ్ళని పిలిపించుకొని హడావిడి చేస్తే నిన్ను నమ్మే పరిస్థితిలో ఈ నియోజకవర్గంలో ఈసారి ఎవ్వరూ లేరు. మధురెడ్డి రంగా గారి విగ్రహం ఆవిష్కరించాలంటే కాపు పెద్దలను, లేక రంగా గారితో పరిచయం ఉన్న సన్నిహితులను, లేక రంగా గారికి సన్నిహితంగా ఉన్న పెద్దలను, రంగా గారి కొడుకునో పిలిపిస్తారు. కానీ ఏ అర్హత లేని బలిజలను మోసం చేస్తున్న నువ్వు బలిజలని మోసం చేసిన ఎమ్మెల్యే ఓపెన్ చేయడం ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు. ఇదేంటో విచిత్రం. నేను ఒకటే కోరుకుంటున్నా, ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పటికైనా నా కుటుంబ సభ్యులు, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్న కుటుంబ సభ్యులందరికీ ఇప్పటికైనా కళ్ళు తెరవమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. జై హింద్, మీ వినూత కోట. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో పోలీసులు దొంగ నోట్ల ముఠాను పట్టుకుని అరెస్టు చేశారు. కొయ్యలగూడెం శివారు ప్రధాన డాబా వద్ద దొంగ నోట్ల ముఠా ఉందని ముందుగా రాబడిన సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి 4గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరు ద్వారకా తిరుమలకు చెందిన ఒక వ్యక్తిని 3 లక్షలు ఇస్తుంటే 14 లక్షలు నకిలీ నోట్లు ఇస్తానని నమ్మించి మోసం చేయడానికి ప్రయత్నిస్తూ పోలీసులకు దొరికిపోయారు. నిందితుల వద్ద నుండి 500 రూపాయల ముద్ర కలిగిన 13,96,000 రూపాయలు చిల్డ్రన్ కరెన్సీ, ఒక కారు, 4,000 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఈ కేసులో మరికొంతమందిని విచారించవలసి ఉందని పోలీసులు తెలిపారు. మొత్తం పెడితేనే బాగుంటుంది కదా. ఇప్పుడే ఇక్కడ ఉన్నామని పెడతాను. పేర్లు లెక్కలు కదా, 4 వ్యక్తులు తీసుకోవడం పేర్లు అసలు సరే సరే పెడతాను. భీంపూడి గ్రామం ప్రధాన ఫ్యామిలీ డాబా వద్ద నాకు మరియు మా సిబ్బందికి రాబడిన సమాచారం ప్రకారం నేను మా సిబ్బంది వీడియోల ద్వారా వెళ్ళగా అక్కడ కొంతమంది గుంపూడి ఉండగా మేము వెళ్ళి చెక్ చేయక అంతటా పారుబాగా 4 వ్యక్తులు దొరికినారు. ఆ 4 వ్యక్తులు
వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళు ఒక వ్యక్తిని 3 లక్షల రూపాయలు ఇస్తే 14 లక్షల రూపాయలు నకిలీ నోటు ఇస్తానని నమ్మించి ఈరోజు దాబా వద్దకు రమ్మనగా అతను వచ్చే సమయానికి నాకు సమాచారం రావడం వల్ల వెళ్ళి రైడ్ చేయగా వాళ్ళ వద్ద 13,92,000 రూపాయలు టాయ్ కరెన్సీ అనగా చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని సీజ్ చేయడం జరిగింది. మరియు 8 నోట్లు 500 రూపాయల నోట్లని ఒరిజినల్ నోట్లు సీజ్ చేయడం జరిగింది. మరియు ఒక కార్ని స్వాధీనపరచడం జరిగింది. వీరిపైన కేసులు ఉన్నాయండి. అంతకుముందు గతంలో ఈ నలుగురు పైన కూడా గోపాలపురంలో కేసులు ఉండడం జరిగింది, టీనర్స్పురంలో కేసులు ఉండడం జరిగింది. ఇంకా ఎవరున్నారు సార్ కేసులు? ఇంకెవరున్నారు దర్యాప్తులో? వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తన స్వలాభాల కోసం పవన్ కళ్యాణ్ టీడీపీ డైరెక్షన్ లో నడుస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో చిన్నపిల్లల దగ్గర నుంచి అవ్వాతాతల వరకు అందరికీ సంక్షేమ పథకాలు. రామ్ గోపాల్ వర్మపై చర్యలు తీసుకోవాలంటూ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన బరెలక్క. నూట 46 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఏ ఆటగాడు సాధించని రికార్డును నెలకొల్పిన విరాట్ కోహ్లీ. ఇద్దరు బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.